పిల్లల ప్రేమ విషయం పేరెంట్స్‌కి తెలిస్తే ఏం జేయాలి? అంటే నేను పిల్లలంటే 25 వయసు దాటిన పిల్లల గురించి నేను మాట్లాడట్లేదు. 20 ఏళ్ళు కూడా రాని టీనేజ్ పిల్లల గురించి మాట్లాడుతున్నా. యెస్. మీ ఇంట్లో టీనేజ్‌లో ఉన్న పిల్లలు గనుక ఉంటే వాళ్ళ ప్రేమ విషయం గనక మీరు తెలిస్తే ఏం చేయాలి? అంటే మీకు అనిపించొచ్చు అసలు ఇది కూడా ఒక టాపిక్కా? అసలు వినడానికే చాలా కంపరంగా ఉంది. సో, నువ్వెంత? నీ వయసెంత? నువ్వు గూడా మాకు చెప్తావా? అని మీకు అనిపించొచ్చు. బట్ దానికి వయసుతో సంబంధం లేదు. సో, మనం చూసిన కొన్ని అబ్జర్వేషన్స్ కానీ, కొన్ని సిట్యుయేషన్స్ చూసిన తర్వాత నాకనిపించిన దాని ప్రకారం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో, అదే ప్రధాన ఉద్దేశ్యం తప్ప సో, ఎవరిని తక్కువ చేయడం కాదు. సో, ఈ టాపిక్ కూడా అవసరమా అని చెప్పడం అయితే నా ఉద్దేశ్యం కాదు. సో, జనరల్‌గా చూసుకుంటే టీనేజ్‌లోనే ఫస్ట్ లవ్ అనేది స్టార్ట్ అవుతుంది జనరల్‌గా చూసుకుంటే. అంటే వాళ్ళు ఆన్‌లైన్‌లో గాని, ఆఫ్‌లైన్‌లో, స్కూల్‌లో, కాలేజ్‌లో లేదా ఇంటి దగ్గర సో, ఇలా ఎక్కడో చోట లవ్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఏంటంటే అది పేరెంట్స్‌కి తెలిసినప్పుడు ఏం జరుగుద్దంటే, వాళ్ళకి చాలా ఆ సమయంలో ఏంటంటే చాలా కోపమొచ్చేస్తుంది. అంటే ఎంతంటే అసలు ఇంటి నుండి బయటికి తరిమేసేంత కోపమొస్తుంది. సో, అది ఆ కోపం రావడంలో అర్థం ఉంది. బట్ కాకపోతే ఏంటంటే తర్వాత మీరు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉంటదో అది మీ పిల్లల ఫ్యూచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, మరి జనరల్‌గా చూసుకుంటే నిజంగా ఇలా వాళ్ళ క్రష్ గురించి గాని, ఇలా ప్రేమ విషయం గాని పేరెంట్స్‌కి తెలిస్తే ఏంటంటే ఫస్ట్ ఆహ్, ఆహ్, మీటింగ్ పెడతారు. ఫస్ట్ తిడతారు. తిట్టిన తర్వాత కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కొట్టిన సందర్భాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో, అయితే ఏంటంటే సో, మీరు ఫస్ట్ చేయాల్సిందేంటంటే మీరు సడెన్‌గా తెలుసుకున్న వెంటనే యాక్షన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు అలా ఒకేసారి అగ్రెసివ్ యాక్షన్ తీసుకుంటే మీ దగ్గర నుంచి ఇంకా దాచే అవకాశాలుంటది. సో, మీ దగ్గర నుండి సెపరేట్ అయిపోయి ఇంకా సీక్రెట్స్ మెయింటైన్ చేసే అవకాశం కూడా ఉంది. సో, కాబట్టి నేను చెప్పేదేంటంటే మీకు కొన్ని కొన్ని సిగ్నల్స్ అయితే ఉండొచ్చు. ఓకే. వాళ్ళు వీళ్ళతో ప్రేమలో ఉన్నారేమో, లేదా ఇంకెవరితో అయినా ప్రేమలో ఉన్నారేమో అని మీకు కొన్ని సిగ్నల్స్ అయితే రావచ్చు. సో, అప్పుడేంటంటే మెల్లిగా అబ్జర్వ్ చేయండి. సో, వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు? వాళ్ళకి ఎలాంటి గిఫ్ట్స్ ఒస్తున్నాయి? ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్ ఒస్తున్నాయా? లేదా నార్మల్ గిఫ్ట్స్ ఒస్తున్నాయా? వాళ్ళు రోజు మీతో టైమ్ స్పెండ్ చేస్తున్నప్పుడు ఫోనొస్తే ఎన్ని సార్లు బయటికెళ్తున్నారు? అనేది ఒకసారి మీరు గమనించండి. గమనించిన తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకోండి. సో, తీసుకొని అప్పుడు మీరు వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి. సో, పేరెంట్సే ఫ్రెండ్స్‌గా ఉంటే ఖచ్చితంగా ఆ పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు. అది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది కూడా. సో, మీరేంటంటే అంటే ఫ్రెండ్స్ అనేసరికి మీరు పెద్దగా ఊహించుకోకండి. అంటే ప్రతీదీ మనం ఇంకా ఫ్రీడమ్ ఇచ్చేయాలి, వదిలేయాలి అన్నట్టు కాదు ఫ్రెండ్స్ అంటే. సో, మీ పేరెంట్స్‌గా మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూనే అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, మీరు ఫ్రెండ్స్‌గా కొంచెం వాళ్ళకి సపోర్టివ్‌గా ఉండండి. వాళ్ళ కెరియర్ విషయంలో గాని, సో, ఇలాంటి రిలేషన్‌షిప్ విషయంలో గాని. అంటే మీరు ప్రేమించాలి టీనేజ్‌లో ఉన్నప్పుడే ప్రేమించాలి అని చెప్పడం ఉద్దేశం అంటే మీరు దాన్ని సపోర్ట్ చేయవసరం లేదు. సో, నా ఉద్దేశ్యం కూడా అది కాదు. టీనేజ్‌లో ఉన్నప్పుడే లవ్ చేయాలి అనేది నా ఉద్దేశ్యం కాదు. బట్ కాకపోతే ఏంటంటే మీరొకసారి ఆలోచించండి. సో, అది ఓన్లీ అట్రాక్షనా? లేకపోతే నిజంగా ఏమన్నా సీరియస్ అయ్యే అవకాశం ఉందా? ఆ అవతల పర్సన్ ఎవరు? అంటే మీ అబ్బాయి గాని, మీ అమ్మాయి గాని ఎవరైనా సరే వాళ్ళకి ఎవరి మీదైనా క్రష్ ఉన్నా, లేదా వాళ్ళు ఆల్రెడీ ప్రేమలో ఉన్నా సరే అసలు వాళ్ళు ఏ పొజిషన్‌లో ఉన్నారు? వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉందనేది ఒకసారి మీరు గమనించండి. గమనించిన తర్వాత ఒకవేళ కుదిరితే మీరు వాళ్ళ స్పెషల్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ క్రష్ కానీ, లేదా వాళ్ళ ప్రేమలో ఉన్న వాళ్ళతో గాని సో, కొంచెం మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. అసలు వాళ్ళేమనుకుంటున్నారు? అంటే వాళ్ళు నిజంగా సీరియస్‌గా ఉన్నారా? లేదా వాళ్ళు ఆ టీనేజ్ అట్రాక్షన్‌లో అలా బిహేవ్ చేస్తున్నారా? లేదా వాళ్ళు మోసం చేసే బ్యాచా? అనేది మీరొక్కసారి గమనించుకోండి. సో, మీరు తిట్టి, కొట్టి, అరవడం ఇలా చేయడం వల్ల ఏంటంటే, వాళ్ళకేంటంటే మీ మీద నెగటివిటీ ఎక్కువ పెరిగిపోతుంది. ఒక పేరెంట్స్ మీద పిల్లలకి నెగటివిటీ ఎక్కువ పెరిగిపోతే వాళ్ళెక్కడ హ్యాపీగా ఉండలేరు. వాళ్ళెక్కడ సంతోషంగా ఉండలేరు. సో, కాబట్టి ఏంటంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీ పిల్లలు ఏం జేస్తున్నారు? బయటికెళ్ళి ఒక టైంకి వస్తానని చెప్పి ఎందుకు లేట్‌గా వచ్చారు? అంటే స్పై చేయండి. బట్ కాకపోతే ఏంటంటే, ఆ స్పై చేస్తున్నట్టు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు వాళ్ళకి తెలియగూడదు. అంటే మీ జాగ్రత్తలో మీరుండాలి. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళ లైఫ్‌ని కూడా వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వాలి. ఎందుకంటే టీనేజ్ అనేది లైఫ్‌లో ఒకసారే వస్తది. ఆ ఫేజ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టీనేజ్ అనేది రాదు. సో, కాబట్టి ఏంటంటే
కొంచెం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అంటే మీరు ఇంత చేసినా సరే, మీరు తిట్టినా, కొట్టినా సరే, వాళ్ళు విడిపోవాలి అనుకుంటే ఇప్పుడున్న ఈ జెన్‌జీ జనరేషన్‌లో నిజంగా విడిపోవాలి అనుకుంటే ఎంతో సేపు పట్టడం లేదు. సో, కొంచెం టైం ఇచ్చి చూస్తే వాళ్ళే విడిపోతారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏమన్నా చెడు దారులు తొక్కుతున్నారా? సో, ఈ రిలేషన్‌షిప్ అనే ఆ ఫేజ్‌లో వాళ్ళేమన్నా రాంగ్ ట్రాక్‌లోకెళ్ళిపోతున్నారా? వాళ్ళ కెరియర్‌ని పాడు చేసుకుంటున్నారా అన్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే సో, ఏదైనా సీరియస్ అయ్యేంత వరకు ఒక్కసారి సీరియస్ అయిన తర్వాత మీరు ఆ యాక్షన్ తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే అది బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు, కొంచెం మిడ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మీరు ఇలాంటి తిట్టడం, కొట్టడం ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల ఏంటంటే, మీ మీద నెగెటివ్ ఇంపాక్ట్ పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు లవ్ చేస్తున్న వాళ్ళ మీద ఏంటంటే, కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా పెరిగిపోతుంది. సో, మీరు అర్థమయ్యేలా చెప్పండి. పేరెంట్స్ రోల్ ఎంత? వాళ్ళ రోల్ ఎంత? సో, వాళ్ళు మధ్యలో వచ్చారు. కుదిరితే అంటే అంత సెట్ అవ్వకపోతే మధ్యలోనే వెళ్ళిపోతారు అనేది మీరు వాళ్ళకి తెలిసేటట్టు చెప్పండి. ఎందుకంటే టీనేజ్‌లో అసలెవరికీ తెలీదు. ఎందుకంటే అప్పుడప్పుడే ఇంకా తప్పులు చేస్తూ నేర్చుకున్న టైం అనమాట. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్. అంటే తప్పులు చేసి నేర్చుకోవడం, తప్పులు చేసి నేర్చుకోవడం. సో, టీనేజ్ అంతా ఇదే ప్రాసెస్‌లో ఉంటది. ఒక్కసారి వాళ్ళు 20 ఇయర్స్ దాటిన తర్వాత ఏంటంటే వాళ్ళకొక అవగాహనొస్తది. సో, ఆ టీనేజ్‌లో ఎన్ని తప్పులు చేసి నేర్చుకుంటే వాళ్ళంత మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తారు. సో, ఇది నేను పేరెంట్స్‌కి చెప్పాలనుకునేది ఇదే అన్నమాట. సో, ఒక్కసారి అంటే కొంతమంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఒక ఫ్రీడమ్ ఇస్తారు. సో, మీరెవరినైనా ఇష్టపడుతుంటే చెప్పండి అనేసరికి కొంత అలా ఫ్రీడమ్ ఇస్తారనమాట. సో, పిల్లలు కూడా ఏంటంటే ఆల్రెడీ ఈ ఫ్రీడమ్ ఉంది కదా అని సో, చెప్తారు. చెప్పినప్పుడు కూడా మీరు నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వకండి. అలా అని మీరు అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఇంటికి తీసుకురా ఆహ్, ఆహ్, లంచ్‌కి ఇన్వైట్ చేయి ఇలాంటివి కూడా డెసిషన్ తీసుకోకండి. జస్ట్ నార్మల్‌గా ఉండండి. చూడండి. వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఎంతవరకు ఉంటారో చూడండి. చూసిన తర్వాత ఏమన్నా బౌండరీస్ క్రాస్ అవుతున్నారా? లేకపోతే ఏమన్నా రాంగ్ ట్రాక్‌లోకెళ్ళిపోతున్నారా? కెరియర్‌ని పక్కన పెట్టేసి రాంగ్ ట్రాక్‌లోకెళ్ళిపోతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. సో, ఇలా గనక మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ పిల్లలు కూడా మీతో అన్నీ షేర్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి రిలేషన్‌షిప్ అంటే దాని అర్థం ఏంటి? దాన్ని ఎలా మెయింటైన్ చేయాలనేది టీనేజ్ నుండే వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది. వాళ్ళు 25 దాటిన తర్వాత వాళ్ళ పార్ట్నర్ విషయంలో మంచి డెసిషన్ తీసుకోగలరు. సో, ఇది మీకు అర్థమైందే అనుకుంటున్నాను. సో, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.